42% బీసీ రిజర్వేషన్ బంధు పిలుపు మేరకు విచ్చేసినటువంటి బీసీ మరియు ఆయా పార్టీల నుంచి వచ్చిన అందరినీ నా యొక్క నమస్కారాలు. 42% బీసీ రిజర్వేషను కామారెడ్డి డిక్లరేషన్లోనే ముఖ్యమంత్రి గారు డిక్లరేషన్ చేయడం జరిగింది. అయితే ఆ డిక్లరేషన్తోనే ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు లేట్ కావడం జరిగింది. దాని తర్వాత ప్రాసెస్ చేయడం ఇలా లేట్ అయిన తర్వాత ఏకంగా 42%తో షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మరి దీన్ని కోర్టు పోవడము, కోర్టు మూలాన ఆపేయడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది సమంజసము. అయితే ఇందులో కొందరు అన్నారు ఇంత ఇది రాజ్యాంగ విరుద్ధమని. రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ గురించి ఎక్కడ కూడా లేదు. ఒకవేళ ఉన్నా పార్లమెంటుకు దాన్ని చట్ట సవరణ చేసే అధికారం ఉంది కాబట్టి ఆ విధంగా చట్ట సవరణ చేయాలి. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క బీసీలను దృష్టిలో పెట్టుకొని చట్ట సవరణ చేయాలి. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న వచ్చినటువంటి షెడ్యూల్డ్ ప్రకారమే మన కొడగల్ మండలంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి 3 ప్రజాప్రతినిధులు అయ్యేవారు. గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే అవుతురా కాకురా 3 బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు నాయకులు అవుతారా కాదా? ఎప్పటికీ తోకలు ఉండే వాళ్ళే కావాలా? పక్కకు తోకలు ఉంటే చూడండి, వాళ్ళే కావాలా ప్రజాప్రతినిధులు? మనం కావద్దా? బీసీ మనకు అర్హత లేదా? మనం బీసీలం కామా? మనకు చదువు లేదా, తెలియలేదా, పరిపాలించే సత్తా లేదా? మనం ఎందుకు కావద్దు? తోకలు ఉన్న నాయకులే వాళ్ళే కావాలా ఎప్పటికీ పరిపాలించడానికి? మనం అర్హులం కామా? కాబట్టి ఏ పార్టీ నాయకుడైనా దయచేసి ఎవరేమీ అనుకోకుండా, ఇది నేను చెప్పేది రియాలిటీ, వాస్తవము. కాబట్టి చట్టసభల్లో ఈ పార్లమెంట్ ద్వారా దీన్ని 42% చట్టసభలో దాన్ని చట్టం తీసుకొచ్చే అధికారం పార్లమెంట్ ఉంది. కాబట్టి మరి ఆ యొక్క బీజేపీ నాయకులు దాన్ని తప్పకుండా చట్ట సవరణ చేసి ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాలి. చేయకుండా మా యొక్క ప్రభుత్వం తరఫున 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్కు పోవడం చాలా కంపల్సరీ గ్యారంటీ. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క బీసీ నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మనం అందరం బీసీలమే. మనలో ఎలాంటి ఈ యొక్క ద్వేషాలు ఇవన్నీ ఏమీ లేవు. ఎవరు గెలిచినా ఓడినది సహజం. కానీ మనం బీసీ అనే ఒక పదాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. బీసీ అని మాట్లాడేటప్పుడు ఆలోచించాలి, ఏ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది, ఏ ప్రభుత్వం మరి దీన్ని కాకుండా అనగదొక్కుతుంది. మరి ఇలాంటి అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యవంతం చేయాలి. రేపు వచ్చే నోటిఫికేషన్లో కూడా ఒకవేళ ఎక్కడైనా ఓసీ వచ్చినా, ఓసీ నాయకున్నా నచ్చకుండా బీసీ క్యాండిడేట్ నిలబడి అక్కడ గెలిచేది మాత్రం గ్యారంటీ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా మరొకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.